మహబూబ్ నగర్ జిల్లాలో పెను విషాదం జరిగింది. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలోని పాత భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలా వ్యవస్థకు చేరిన భవనాన్ని కూల్చేందుకు వెళ్లిన కూలీలపైనే భవనం కూలిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనలో 2 కూలీలు మృతి చెందారు. ఇక సమాచారం అందుకున్న 108 పోలీస్ సిబ్బంది శిథిలాలను తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మేస్త్రిని పంపించినారు. చెట్టు తీస్తుంటే కూడా కూలిపోయింది. ఇద్దరే ఉన్నారు. ఆల్రెడీ ఆయన హాస్పిటల్ తీసుకుపోయాను, బయటకు వచ్చేసినాడు. అప్పుడు ఎప్పటికో తెలియదండి, మేస్త్రి వస్తే తెలుస్తుంది. పాడుపడలేదండి, అది యూజ్లో ఉన్న బిల్డింగే, రన్నింగ్లో ఉన్న బిల్డింగే. వెనకాల చెట్టు తీస్తుంటే కూడా కూలిపోయింది. స్లాబ్ లీకేజ్ ఎక్కడ లేదు, స్లాబ్ లీక్ అవ్వద్దని మేము మొత్తము థింగ్స్ చేసుకున్నాం. అక్కడ ఎక్కడ ఒక వాటర్ డ్రాప్ లేకుండా చేసుకున్నాము. అవునండి, మరమ్మతులు చేస్తున్నాము. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో పెను విషాదం జరిగింది. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలోని పాత భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, శిథిలావస్థకు చేరిన భవనాన్ని కూల్చేందుకు వెళ్లిన కూలీలపైనే భవనం కూలిపోయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి నరేష్? నిఖత్, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పాత బస్టాండ్ సమీపంలో శిథిలావస్థలో ఉన్నటువంటి ఒక పాత భవనం కూలిపోయింది. పాత భవనం వెనకాల ఉన్నటువంటి చెట్లను తొలగించేటటువంటి క్రమంలో ఇవాళ మొత్తం 4 కూలీలు ఇవాళ ఉదయం ఆ పని కోసం ఒప్పందం కుదుర్చుకున్నటువంటి సందర్భంలో పని చేస్తుండగా మధ్యాహ్నం 1:10 ప్రాంతంలో ఆ చెట్లను పూర్తిగా తొలగించినటువంటి క్రమంలో వేర్లను కదిలిస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా బిల్డింగ్ కుప్పకూలింది. 2 అంతస్తుల భవనంలో దాదాపుగా 1/4 భవనం అంతా కూడా కుప్పకూలిపోయింది. ఆ కూలిపోయినటువంటి దాంట్లో 2, ఒక మహిళా కూలి, ఒక పురుషుడు, 2 కూడా మృతి చెందారు. వారి మీద పూర్తిగా భవనానికి సంబంధించినటువంటి శిథిలాలన్నీ కూడా పడిపోయాయి. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పెద్ద 2 అంతస్తుల భవనం కావడంతో సహాయ చర్యలు కొంత ఆలస్యం అవుతున్నాయి. పెద్ద బిల్డింగ్, అది పాత బిల్డింగ్, దాన్ని రినోవేషన్ చేసేటటువంటి క్రమంలో యజమాని ఇవాళ 4 కూలీలను పిలిపించి వారితో పనిచేస్తున్నటువంటి క్రమంలోనే ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. 2 కూలీలు శిథిలాల కింద సజీవ సమాధి అయ్యారు. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఇంకో వ్యక్తి అప్పుడే బయటికి వెళ్ళాడు. మొత్తం 4 పనికి ఎక్కగా 2 మాత్రం మృతి చెందారు. గాయాలైనటువంటి వ్యక్తిని మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. సహాయ చర్యలు పూర్తి కావడానికి కొంత సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. పూర్తిగా పెద్ద ఎత్తున భవన శిథిలాల కింద చిక్కుకోవడంతో శిథిలాలు తొలగించడం అనేది కొంత ప్రక్రియ ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం ఉంది. పెద్ద ఎత్తున శిథిలాలు ఉండడంతో వాటిని తొలగించేందుకు ఫైర్ సిబ్బంది, పోలీసు కష్టపడుతూ ఉన్నారు. వారు ఆ శిథిలాలను తొలగించేటటువంటి సహాయక చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మరొక 2-3 గంటల్లో 2 మృతదేహాలను తీయనున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.